కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిండార్లుగా దీవించిన గాక. ఆమేన్. మనం చదువుకుందాం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలకు పౌలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చదవబడినటువంటి లేఖన భాగం మనము ఆలోచన చేసినట్లయితే, నేను గడిచిన వారం చెప్పినట్లుగా మనము బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధ రంగంలో ఉన్నాం. ఎక్కడున్నాం? మనమందరం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం. ఎక్కడో అన్య జనాంగంలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. పడిపోయినటువంటి మనల్ని తిరిగి లేపాడు, ఉజ్జీవింపచేశాడు, నిలబెట్టాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. తన స్వారూప్యం మనలో ఏదేదైతే కలంకాలు ఉన్నాయో, ఏవైతే దేవుని దృష్టిలో ఇది మంచిది కాదు అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయో, వాటన్నిటిని కూడా ఆయన రక్తం ద్వారా శుద్ధి చేశాడు కదా. 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సంఘాన్ని ఎంత ముడత కలంకం ఉన్నా కూడా తన వాక్యం అనే ఉదక స్నానము చేత, తన రక్తము చేత మనల్ని ఏం చేశాడట? శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. ఇదంతా, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేశాడు అనంటే, మనము యుద్ధ రంగంలో నిలబడటానికి. గడిచిన వారంలో మనం నేర్చుకున్నట్లుగా నరుల కాలము ఎలాంటిదట? యుద్ధ కాలమట. నువ్వు బాలునివైనా, నువ్వు వృద్ధుడివైనా, నడి వయసులో, ఏ వయసులో నువ్వు ఉన్నా, ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు మంచి పర్సనాలిటీతో ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వేం చేయాలి? యుద్ధం చేయాలి. అబ్బా నేను బలహీను కదా, యుద్ధం చేయలేను అని అంటే కుదరదు కదా. ఆధ్యాత్మికంగా క్రైస్తవుడు అనబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా, నువ్వు తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరు కూడా యుద్ధము చేయాల్సిందే, యుద్ధము చేయాల్సిందే. నువ్వు సాధారణంగా ఉన్నట్లయితే, నువ్వు వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా, క్రీస్తు స్వారూప్యంలోనికి వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకొని నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నట్లయితే నీకు ఏ కష్టం ఉండదు, ఏ నష్టం ఉండదు, ఏ యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రాదు. కానీ నువ్వు క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడాలి అనంటే, ఆ పరలోక రాజ్యములో దేవుని చేత ఘనత పొందాలి అనంటే, నీవు జీవ కిరీటాన్ని ధరించాలి అనంటే, క్రైస్తవుడు అనబడినటువంటి నీవు, విశ్వాసి అనబడినటువంటి నీవు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి నీవు, క్రీస్తు స్వారూప్యంలోనికి మలచబడాలని ఆశ కలిగినటువంటి నీవు ఎక్కడ నిలబడాలి? యుద్ధ రంగములో నిలబడాలి, యుద్ధ రంగములో నిలబడాలి. ప్రియదేవుని బిడ్డలారా, గడిచిన వారములో మనకున్నటువంటి బలం ఎలా కలుగుతుంది, మనకు బలం యుద్ధంలో ఎలా కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనము నేర్చుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం కూడా మరికొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. ఈ యుద్ధములో మన ప్రత్యర్థి, మన శత్రువు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకొని ఉండాలి. గడిచిన వారం చిన్నగా నేను మీకు జ్ఞాపకం చేసి దాన్ని వదిలేశాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆ విషయాన్ని మనము ధ్యానం చేద్దాం. ఈ యుద్ధంలో, ఈ యుద్ధ రంగంలో మనము మన ప్రత్యర్థి ఎవరో మనకు తెలుసుకొని ఉండాలి. అదేంటండి, మన ప్రత్యర్థి సాతానే కదా అని మనకు తెలుసు కదా అని మనం అనుకుంటాం. కానీ తెలిసినప్పటికీ కూడా చాలాసార్లు మన ప్రత్యర్థితో పోరాడం. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగం చాలా స్పష్టంగా మనకు పౌలు భక్తుడు తెలియపరుస్తున్నాడు. మనము పోరాడునది చెప్పాలి, ఎవరితో కాదట. కానీ మనము చాలాసార్లు ఎవరితో పోరాటం చేస్తాము? శరీరులతోనే పోరాటం చేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు ఒక 4 విషయాలు తెలుసుకొని ఉండాలి. 4 విషయాలు తెలుసుకొని ఉండాలి. ఏంటి ఆ 4 విషయాలు అని అంటే, ఒకటి, నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. నో యువర్ ఎనిమీ. నీ శత్రువు ఎవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. రెండవదిగా, నో యువర్ గాడ్. నీ దేవుని నువ్వు తెలుసుకోవాలి. నీ సహాయకర్త అయినటువంటి దేవుడు ఎలాంటి వాడో, ఆయనకున్నటువంటి గుణగణాలు ఏంటివి, ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏంటిది, ఆయనకున్నటువంటి గొప్పతనం ఏంటిది, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకొని ఉండాలి.
మూడవదిగా నో యువర్ అథారిటీ. నీకు దేవుడు ఇచ్చిన అధికారం నువ్వు గుర్తించాలి, తెలుసుకొని ఉండాలి. చెప్తారా ఒకసారి? నో యువర్ ఎనిమీ, నీ శత్రువు ఎవరో నువ్వు తెలుసుకోవాలి. రెండవది నో యువర్ గాడ్, నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ఉండాలి. సాధారణంగా నా దేవుడు యేసయ్యనేనండి. ఎస్, నీ దేవుడు యేసయ్యనే. ఆయనకున్నటువంటి శక్తి ఏంటి, ఆయనకున్నటువంటి అథారిటీ ఏంటి, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకొని ఉండాలి. మూడవది నో యువర్ అథారిటీ, నీకున్నటువంటి అధికారం, నీకున్నటువంటి బలం, నీకున్నటువంటి శక్తి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఎబిలిటీ నువ్వు తెలుసుకొని ఉండాలి. చాలాసార్లు ఇది మనము తెలుసుకొని ఉండం, చాలాసార్లు ఇది మనం గుర్తించాం. చాలాసార్లు ఏమనుకుంటామంటే, అరే నేను శక్తిహీనుని కదా, నేను బలహీనుని కదా, నేనేం చేస్తా కదా. మన గిద్యోన్ గారు ఎక్కడ దాచుకున్నాడట? గానుగ చాటున. ఎందుకు? ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు చూడండి కన్వర్సేషను, దేవుడేమో పరాక్రమము గల బలాఢ్యుడా అని అన్నాడు, కానీ ఈయనేమంటున్నాడు? నా వంశం చిన్నది, నా గోత్రం చిన్నది, నేను చిన్నోన్ని, నేను బలహీనుని. చూడండి, ఈయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యం ఈయనకు అర్థమైతే లేదు, కానీ దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమం. ఈ దేవుడు చూసే దృష్టి ఎలా ఉంది, ఈయన చూసుకునే దృష్టి ఎలా ఉంది? చాలాసార్లు మనల్ని మనం తక్కువ చేసుకొని చూస్తాం కదా. నాతోనేమవుతుంది, నేను బలహీనుని కదా. మనల్ని మనం చాలా తక్కువ. వాస్తవమే, మనం బలహీనులమే కావచ్చు, మనం శక్తిహీనులమే కావచ్చు, గంటల తడబడి ప్రార్థన చేయలేనటువంటి బలహీనులమే కావచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని శక్తి మీద ఆధారపడతామో, అందుకే పౌలు అంటాడు కదా, నన్ను బలపరచువాని యందు నేను ఒకటి రెండా సమస్తము చేయగలను. ఎస్, నీకు దేవుడిచ్చినటువంటి అధికారము నువ్వు తెలుసుకొని ఉండాలి. నాలుగవది, అందరికీ యుద్ధము ఒకేలాగే ఉండదని తెలుసుకోవాలి. అందరం యుద్ధం చేయాల్సిందే, ప్రతి క్రైస్తవుడు యుద్ధం చేయాల్సిందే. అయితే పౌలుకున్నటువంటి యుద్ధం యోబుకు లేదు, యోబుకున్నటువంటి యుద్ధం యోసేపుకు లేదు, యోసేపుకున్నటువంటి యుద్ధం దావీదుకు లేదు కదా. ఇలా భక్తులు ఎవ్వరు కూడా అందరికీ వారి వారి పరిధిలో వారికి ఉన్నట్లుగా యుద్ధాలు జరిగినాయి, వారి ఆత్మీయ స్థితిలో, వారి ఆత్మీయ అంతస్తులో. ఈ దినం మనకు కూడా మన ఆత్మీయ అంతస్తుని బట్టి, మనకున్నటువంటి ఎబిలిటీని బట్టి, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి మనకు ప్రత్యేకింపబడినటువంటి యుద్ధం ప్రత్యేకింపబడే ఉంటుంది. ఇంకొకరికి జరిగినట్లుగా యుద్ధం మన జీవితంలో జరగదు. నేను అంతకుముందు కూడా ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాను కదా, యాకోబును చంపినట్లుగా పేతురుని కూడా చంపుదామని అనుకున్నారు, కానీ పేతురుని అట్లా చంపలే కదా. అనుకున్నాడు ఆయన, ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యం, ఇట్లనే చంపుదామని అనుకున్నాడు, కానీ చంపనిచ్చిన దేవుడు. ప్రతి ఒక్కరికి ఈ యుద్ధ రంగములో అందరము యుద్ధం చేయాలి, కానీ అందరికీ యుద్ధం ఒకలాగా ఉండదు. అందరి శత్రువు అపవాదే, కానీ అందరికీ ఒకేలాగా ఉండదు. నీకున్నటువంటి పరిధిలో, నీకున్నటువంటి స్థితిగతులలో, నీకున్నటువంటి బలాన్ని బట్టి, నీకున్నటువంటి పరిస్థితులను ఉపయోగించుకొని నీ మీద సాతాను దాడి చేస్తాడు. నాకున్నటువంటి బలంలో, నాకున్నటువంటి పరిధిలో, నాకున్నటువంటి శక్తిలో, నాకున్నటువంటి పరిస్థితులను బట్టి నా మీద దాడి చేస్తాడు. ఈ విధంగా ఎవరికి వారుగా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అపవాది దాడి చేస్తాడు. కాబట్టి అందరికీ యుద్ధం ఒకేలాగా ఉండదు, అందరి పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఈ 4 విషయాలు మనము తెలుసుకొని ఉండాలి. మన శత్రువు ఎవరో తెలుసుకోవాలి, దేవుడెవరో తెలుసుకోవాలి, నీకున్నటువంటి అధికారం ఏంటో తెలుసుకోవాలి. అందరికీ ఒకేలాగా యుద్ధం ఉండదని మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవరో మనము తెలుసుకొని ఉండాలి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనంలో పౌలు ఏమంటాడనంటే, మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాం. 26వ వచనం, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరుగెత్తువాడను కాను.
27వ వచనం, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. ఈ రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. గురి చూడని వాని వలె నేను పరిగెత్తటం లేదు అని అన్నాడు, గాలిని కొట్టినట్లుగా పోట్లాడటం లేదు అని అన్నాడు. ఇక్కడ 25వ వచనంలో అంటాడు, పందెమందు పోరాడు ప్రతి వాడు కూడా మితముగా ఉంటాడు, వానికి ఉన్నటువంటి నిర్ణయించినటువంటి డైట్, వానికి నిర్ణయించబడినటువంటి ఎక్సర్సైజు ఖచ్చితంగా ఫాలో అవుతాడు కదా. ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి అని అంటే రోజుకు కొన్ని గంటలు రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తారు, ఒక మంచి డైట్ అనేది ఫాలో అవుతారు. ఎందుకు? వారికి కేటాయించబడినటువంటి, వారికి నిర్ణయించబడినటువంటి ఆ యొక్క పరీక్షలో వారు నెగ్గడానికి కదా. మితంగా ఉంటారా లేదా? ఎట్లా పడితే అట్లా తింటారా? ఎట్లా పడితే అట్లా మంచిగా నిద్రపోతారా? ఒక పంక్చువాలిటీ ఉంటుంది, సరైన సమయానికి లేస్తారు, ఎన్ని గంటలు పరిగెత్తాలి అన్ని గంటలు పరిగెత్తుతారు, ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయాలి అన్ని గంటలు ఎక్సర్సైజ్, ఏ ఆహారం తీసుకోవాలి ఆహారం తీస్తారు. ఎందుకు మితంగా ఉంటారు అని అంటే వారు ఆ క్షయమగు కిరీటాన్ని పొందుకోవటానికి, వాళ్ళకున్న టార్గెట్ రీచ్ కావటానికి వాళ్ళు అలా ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు అని అంటే, మనమైతే నీవైతే నేనైతే అక్షయమగు కిరీటము పొందుటకు మనం ఏం చేయాలట? మితముగా ఉండాలి. 26వ వచనంలో అంటాడు, గురి చూడని వాని వలె పరిగెత్తటం లేదు అని అంటాడు. మీరు చూడండి, పందెంలో పరిగెత్తేటప్పుడు ఒక రిబ్బన్ ఉంటుంది, ఆ రిబ్బన్ రీచ్ కావటానికి వీరు దాన్ని చూస్తే పరిగెత్తుతూ ఉంటారు. లేకపోతే ఒక గన్ షూటింగ్ ఉన్నది అనుకోండి, అక్కడ ఒక టార్గెట్ని పెడతారు, ఆ టార్గెట్ని చూసి, ఆ గురిని చూసి వీళ్ళు షూట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ఆ ఆర్చరీలో కూడా చూసినట్లయితే ఒక టార్గెట్ ఇస్తారు, ఒక సింబల్ ఇస్తారు, దాన్ని గురి చూసే వీళ్ళు ఆ బాణాన్ని వదలాల్సినటువంటి అవసరత ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా పౌలు భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అని అంటాడు. గురి చూడని వాని వలె, గాలిని కొట్టినట్లు పోట్లాటలే అంటే దేవుని బిడ్డలారా, నేను చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, ప్రతి క్రైస్తవుడు కూడా నీ యొక్క శత్రువు, నీ యొక్క గురి ఏంటిది అనేది నువ్వు గ్రహించి ఉండాలి, నువ్వు తెలుసుకొని ఉండాలి. యువర్ ఫోకస్ ఆన్ నీ యొక్క ఫోకస్ అంతా కూడా ఆ గురి మీదనే ఉండాలి. నీ యొక్క శ్రద్ధ, నీ యొక్క ఏకాగ్రత అంతా కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? ఆ గురి మీదనే ఉండాలి. నువ్వు ఎవరితో యుద్ధం చేయాలో, నీ టార్గెట్ ఏంటో, నీ యొక్క గురి ఏంటో, అక్కడే నీ యొక్క ఫోకస్, ఏకాగ్రత ఉండాలి. నీ ఏకాగ్రతను చెడగొట్టడానికి ఎందుకు ఈ మాట బలంగా మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు అనంటే, ఎన్నో మన గురిని తప్పించటానికి, మన యొక్క ఏకాగ్రతను చెడగొట్టడానికి ఎన్నో మధ్యలో వస్తూ ఉంటాయి, ఎన్నో వస్తాయి, ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అడ్డుబండలు వస్తాయి. అయితే మనము ఈ ఆటంకాలలో, ఈ అడ్డుబండలలో మనము గురి తప్పి చూసినట్లయితే మనము ఓడిపోతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గురి చూడకుండా బాణం విసరొద్దు. గురి చూడకుండా బాణం విసిరితే ఏం జరుగుతుంది చెప్పండి? అది ఎక్కడికో పోయి తాకుతుంది. గురి చూడకుండా గన్ పేల్చొద్దు, అది ఎక్కడికో పోయి తాకుతుంది. ఇక్కడ గురి చూడకుండా మనము గనక పోట్లాడితే వచ్చే నష్టం ఏంటంటే, మన వాళ్ళనే చంపుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు అప్పగింపబడినటువంటి మనుష్యులను కోల్పోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనకు దేవుడు అప్పగించే మనుష్యులను కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పౌలు ఏమంటున్నాడనంటే, గురి చూచి మనం గాలికి పోట్లాడినట్లుగా పోట్లాడటం లేదు పౌలు భక్తుడు. ఎలా పోట్లాడుతున్నాడట? ఆయన గురి తెలుసు, ఎవరితో పోట్లాడాలో తెలుసు, అదే ఏకాగ్రతతో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. నేను ఇక్కడ మీకు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. అందరికీ తెలుసు దావీదు గొలియాతు యొక్క స్టోరీ అందరికీ తెలుసు. గొలియాతు వచ్చాడు, సవాలు విసురుతా ఉన్నాడు, ఎవరన్నా ఒక రండి, నా మీద యుద్ధం చేయండి, నాతో పోట్లాడండి, ఒకవేళ నేను గెలిస్తే మీరందరూ మాకు దాసులు కండి, నేను ఓడిపోతే మేము దాసులం అవుతాం అని అంటే, అక్కడ సౌలు మొదలుకొని సైన్యంలో ఉన్నటువంటి బలాఢ్యులందరూ కూడా గజగజ వణికిపోయి డేరాలలో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.
ప్రతిదినం ఆ ఫిలిస్తీయుడైనటువంటి గొల్యాతు వస్తున్నాడు, సవాల్ విసురుతున్నాడు. ఎవ్వరు కూడా ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి. కారణం ఏంటి అని అంటే గొల్యాతుకున్నటువంటి దేహ దారుఢ్యం, గొల్యాతు ధరించినటువంటి ఆయుధాలు, ఆయనకున్నటువంటి బలం, ఆయనకున్నటువంటి ఆ యొక్క హైటు, పర్సనాలిటీ, ఆయనకున్నటువంటి ఆ బలాన్ని చూసి ఇశ్రాయేలు ప్రజలు, వీళ్ళేం మామూలు కాదు. సౌలు మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడు, సౌలు సైన్యంలో ఉన్నటువంటి వారు మంచి యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారు. అంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో విజయాలను పొందుకున్నారు. దావీదు అన్నలు కూడా అక్కడ ఉన్నారు. వారు కూడా ఎలాంటి వారు అనంటే మంచి కండబలం కలిగినటువంటి వారు, చిన్నప్పటి నుంచి యుద్ధంలోనే ఉన్నటువంటి వారు. ఒకసారి అభిషేకించడానికి సమూయేలు వెళ్తే వచ్చినటువంటి వారిని చూసి సమూయేలే పరిచయం అయిపోయాను. అబ్బా, రాజుకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా వీరిలో ఉన్నాయని పరిచయం అయిపోయాను. అంటే అంత మంచి దేహ దారుఢ్యము, నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు అనంటే గడగడ వణికి డేరాలలో ఉంటున్నారు. ఈ పరిస్థితులలో దావీదు వచ్చాడు. దేని కొరకు వచ్చాడు? యుద్ధం చేయడానికి వచ్చాడా? లేదు. యుద్ధంలో అన్నలు యుద్ధం చేసి అలిసిపోతారేమో, నానా వెళ్ళి ఆహారం ఇయ్యి మళ్ళీ బలం తెచ్చుకొని యుద్ధం చేస్తారని పాపం తెలియదు కదా యెషయికి. వీళ్ళేమో భయపడి చస్తున్నారు, ఆయనేమో యుద్ధంలో మస్తు పోరాడుతున్నారు నా కొడుకులు అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఏమున్నది? భయపడి వెనకాల తింటున్నారు, పంటున్నారు. ఈ సామానంతా, తిండి సామాగ్రి అంతా పట్టుకొచ్చినటువంటి దావీదుకు ఒక మాట వినబడ్డది. ఏంటిది ఆ మాట అనంటే, ఇశ్రాయేలీలను దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను తిరస్కరిస్తున్నటువంటి ఒక సున్నతి లేని ఫిలిస్తీయుని స్వరం వినబడ్డది. వినబడ్డ తర్వాత దావీదులో చూడండి ఒక పౌరుషం ఇశ్రాయేలీలలో లేదు, సౌలులో లేదు, యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వారిలో లేదు. కానీ దావీదులో ఒక పౌరుషం, ఒక రోషం. ఏంటిదో తెలుసా? దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను తిరస్కరించడానికి, విమర్శించడానికి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడు అని ఒక పౌరుషం వచ్చింది. ఒక పౌరుషం వచ్చి అక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. ఈయన్ని కొట్టి చంపితే ఏమిస్తాడు చెప్పండి? ఇవ్వనికన్నా ఉన్నది ఇద్దాము. సౌలు మొదలుకొని యుద్ధములో పాల్గొన్నటువంటి ఏ సైనికునికి కూడా లేదు. అందరు గడగడ వణికితే ఈ పెద్ద యుద్ధ నైపుణ్యత లేదు ఈయనకు, పెద్ద దేహదారుఢ్యం లేదు ఈయనకు. అందరికంటే చిన్నవాడు, అందరికంటే కడసారి వాడు, అందరికంటే బలహీనుడు, ఎక్కడో గొర్రెలను మేపుకుంటూ అడవిలో తిరుగుతున్నటువంటి వాడు పలకాల్సినటువంటి మాటేనా ఇది? ఒక సైన్యంలో ఉన్నటువంటి వ్యక్తులేమో భయపడుతుంటే గొర్రెల కాపరి మాట్లాడుతున్నటువంటి మాట, ఈ ఫిలిస్తీని చంపితే ఏమిస్తారు చెప్పండి? ఈ మాట అందరి నోట వాళ్ళ అన్నకు వినపడ్డది. ఏలియాబు పిలిచి దావీదును పిలిచి అంటున్నాడు ఏమనంటే, వారితో మాటలాడున్నది అతని పెద్ద అయిన సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుతున్నాను. అతడు మాట్లాడేది వాళ్ళ పెద్దన్నయ్యకు ఏలియాబునకు వినబడగా, ఏలియాబునకు దావీదు మీద ఏమొచ్చిందట చెప్పాలి? కోపం వచ్చిందట. కోపం వచ్చి అతనితో దావీదుతో అంటున్నాడు, రే నువ్వు ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అరణ్యంలో ఆ చిన్న గొర్రెల మందని ఏం చేసినావు? ఎవరి వశం చేసినావు? నీ గర్వము, నీ హృదయపు చెడుతనము నాకు తెలుసు. యుద్ధం చూడడానికే వచ్చినావు కదా. చూడండి, దావీదుకు ఎదురైంది ఏంటిది? అడ్డంకి, ఆటంకం. దావీదు ఏమనుకున్నాడు? దావీదు టార్గెట్ ఏంటిది? గొల్యాతుతో పోరాడాలి, ఆ సున్నతి లేని ఫిలిస్తీని చంపాలి, ఇశ్రాయేలీల మీద ఉన్న నింద తొలగించాలి. ఇది ఆయన టార్గెట్. ఫిలిస్తీయుడు ఆయన టార్గెట్, గొల్యాతు దావీదు యొక్క టార్గెట్. అయితే ఫిలిస్తీయునితో, ఆ గొల్యాతుతో పోరాటానికి దావీదు ముందడుగులు వేస్తూ ఉంటే మధ్యలో ఎవరొచ్చారు? పెద్దన్న వచ్చిండు. ఏలియాబు పెద్దన్న వచ్చి, రే నీ హృదయపు గర్వం నాకు తెలియదురా, మందనేం చేసినవరా, ఎందుకు వచ్చినవరా ఇడికి? నీ చెడుతనం నాకు తెలియదురా, నీ హృదయపు చెడుతనం నాకు తెలియదా, నీ గర్వం నాకు తెలియదా? చూడండి, ఈ మాటలు అనుడితోటే దావీదుకి ఇంకెంత కోపం రావాలి చెప్పండి? గొల్యాతు మీద అంత పర్సనాలిటీ ఉన్నటువంటి గొల్యాతు మీదనే అంత కోపం వస్తే అన్న మీద ఇంకెంత కోపం రావాలి చెప్పండి? ఆన్ని కాదురా, ముందు నిన్ను చంపాలే అని అనాలి. కానీ అన్నాడా? గొల్యాతును కాదురా, ఫస్ట్ నిన్ను చంపాలరా,
ఆయన్ని చూసి భయపడుతున్నావు, పిరికి పందా, నన్ను గర్వం అంటావురా, నన్ను బలహీన అంటావురా, నన్ను చెడుతనం అంటావురా, వాణ్ణి కాదురా నిన్ను వేసేస్తా, నిన్ను చంపుతారా ముందు అన్నాడు అట్లా లేదు ప్రియ దేవుని బిడ్డలారా. అన్న ఎన్ని మాటలు అన్నా కూడా దావీదు ఏం చేస్తున్నాడు? 29వ వచనంలో దావీదు నేనేం చేసిన మాట మాత్రం పలికి తిని అని అతని యొద్ద నుండి చెప్పాలి తొలగిపోయాడట. అతని యొద్ద నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా మన టార్గెట్ని, మన యొక్క గురిని, మన యొక్క ఏకాగ్రతను తప్పుదోవ పట్టించటానికి అపవాది ఎన్నో ఆటంకాలను తీసుకొస్తాడు, ఎన్నో అడ్డుబండులను తీసుకొస్తాడు, ఎంతో మందిని మధ్యలోకి తీసుకొస్తాడు. అయితే మనం అక్కడే తట్టుకొని ఆగిపోతే మనము సరిగ్గా వానితో పోట్లాడలేము. ఆ యుద్ధంలో మనకు విజయము చేకూర్చబడదు. దావీదు యొక్క గురి ఎవరు? ఏలియాబా, గొలియాతా? చెప్పండి. దావీదు గురి ఏంటిది? దావీదు గురి గొలియాతు, ఏలియాబు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇక్కడ దావీదు యొక్క గురి గొలియాతు, ఏలియాబు కాదు. కానీ ఏలియాబు మధ్యలో వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన క్రైస్తవ జీవితంలో కూడా, మన జీవితంలో కూడా మన గురి అపవాది, మన టార్గెట్ అంతా అపవాది మీద. మధ్యలో ఎంతో మంది వస్తారు. అయితే వీళ్ళతోనే పోట్లాడుకుంటూ అక్కడే ఆగిపోతే అపవాదిని జయించలేం. ఇది దావీదు యొక్క స్టోరీలో నుంచి మనం నేర్చుకోవాల్సింది. ఒకవేళ ఆలోచన చేయండి, దావీదు గనక ఏలియాబు అన్నట్లుగానే దావీదు కూడా అని అక్కడనే లొల్లి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరు అక్కడనే లొల్లి పెట్టుకున్నారు అనుకోండి, దావీదు గొలియాతును కొట్టేవాడా? వీళ్ళే ఫైటింగ్ అయ్యేది. సౌలు వీళ్ళని పిలిచి ఇద్దరు నడును నా ఇంటికి అనేటోళ్ళు కావచ్చు కదా. ఇక్కడేమో పరిస్థితి బాగాలేదు, మీరేమో అన్నదమ్ములు ఇక్కడ కొట్లాడడానికి వచ్చిర్రా, నడవండి ఇంటికి నడవండి అని పంపించేటాడు కావచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు గురి తెలిసినటువంటి వాడు, పౌలు గురి తెలిసినటువంటి వాడు. అందుకే ఈ దినం మనం కూడా గురి తెలిసినటువంటి వారి వల్లనే పరిగెత్తాలి. మనకు మన శత్రు యొక్క బలం ఏంటిదో మనం తెలుసుకొని ఉండాలి. శత్రువు అయినటువంటి అపవాది మామూలోడేం కాదు, అట్లా అని చెప్పి వాడిని హైలైట్ ఏం చేయట్లేదు. కానీ వాడు శక్తిమంతుడే, మనకంటే శక్తిమంతుడే. నిజం చెప్పాలనంటే గబ్రియేలు, మికాయేలు కంటే కూడా శక్తిమంతుడే. ఎందుకు అనంటే దేవుని వాక్యం సెలవిస్తుంది దానియేలు గ్రంథములో. దానియేలు ప్రార్థన చేసినప్పుడు మొదటి రోజే జవాబు వస్తే గాబ్రియేలు తీసుకొని వస్తూ ఉన్నాడు. కానీ అక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఆయన అంటున్నటువంటి మాట, గాబ్రియేలు అంటున్నటువంటి మాట, పారసీకుల రాజు అక్కడ అడ్డగిస్తే యుద్ధం చేశాడట. యుద్ధం చేస్తూ ఆగిపోతే అక్కడ ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. గబ్రియేలే ఓడిపోయే పరిస్థితి ఏర్పడితే ఎవరు వచ్చి సహాయం చేశారట? మికాయేలు వచ్చి సహాయం చేశాడట. మికాయేలు వచ్చి సహాయము చేస్తే అప్పుడు ఆ 21 డేస్లో 21 దినాల తర్వాత గబ్రియేలు సమాధానం తీసుకొచ్చి దానియేలుకి అప్పగించాడు. ఏందా ఇంత లేట్ అయిందని అంటే మొదటి రోజే జవాబు వచ్చింది, కానీ అక్కడ యుద్ధ వాతావరణం ఏర్పడ్డది, ఓడిపోయావు. అంటే నేను ఏం చెప్తున్నానంటే అపవాది ఎంత శక్తిమంతుడో మనం తెలుసుకోవాలి. అపవాది వాడు ఎలాంటి వాడు ఎంత శక్తిమంతుడో మనము తెలుసుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే అపవాది యొక్క శక్తిని మనము గుర్తుపడతామో, మనము వాడిని ఎలా జయించగలమో మనకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు టీచ్ చేస్తాడు. ఇక్కడ గొలియాతు దగ్గర కూడా వానికి ఉన్నటువంటి బలము, దేహదారుఢ్యము, ఆయుధాలు అవన్నీ కూడా చెప్పబడ్డాయి, ఎంతో బలంగా ఉన్నాయి. ఇశ్రాయేలీలో ఎవరికి లేదు అలాంటి పర్సనాలిటీ లేదు, అలాంటి ఆయుధాలు లేవు, ఏమి లేవు. కానీ అపవాదికి గొలియాతుకున్నటువంటి బలమేంటో దావీదు గ్రహించాడు, వాని బలహీనత ఏంటో కూడా దావీదు గ్రహించాడు. ఇక్కడ మనం కూడా అపవాది ఎంత బలవంతుడో చూడాలి, గ్రహించాలి. వానికి ఉన్నటువంటి బలహీనత అంటే వాడిని ఎలా జయించగలమో కూడా మనము తెలుసుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే వానికి ఎలా వచ్చింది ఈ అధికారం? ఎలా వచ్చింది?
దేవుడు కదా సర్వాధికారి అని అంటే, ఎస్, దేవుడు సర్వాధికారి. అయితే ఆదామును చేసినప్పుడు సర్వాధికారం, భూమి మీద సర్వాధికారం ఆదాము చేతిలో పెట్టాడు. ఆదాము చేతిలో పెడితే ఆదాము ఏం చేశాడనంటే కొన్ని రోజులు మంచిగానే ఉపయోగించాడు. పేర్లు పెట్టాడు, సింహాన్ని శాసించాడు, పులిని శాసించాడు, అన్నిటిని శాసించాడు, వాతావరణం అన్నిటినీ శాసించగలిగాడు. అయితే ఒక దినం వచ్చింది, అపవాది ఎంటర్ అయ్యాడు. అపవాది సాతాను ఎంటర్ అయిపోయి ఇది నిజమా అని అంటే, అబ్బో ఇది నిజం కాదు కావచ్చు అనుకొని ఇద్దరు కూడా తినకూడని పండుని తిన్నారు, పాపంలో పడ్డారు. పాపంలో పడ్డ తర్వాత అధికారం ఎవరిది అయిపోయింది? అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయింది. అపవాది చేతుల్లోనికి వెళ్ళిపోయింది. దేవుడు అధికారం ఆదాముకి ఇస్తే ఆదాము చెయ్యకూడని తప్పు చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి దేవుని మాటను ధిక్కరించి ఆ అధికారాన్ని ఎవరి చేతిలో పెట్టాడు? అపవాది చేతిలో పెట్టాడు. అపవాది చేతిలో పెట్టాడు. మీరు యేసయ్య దగ్గరికి అపవాది వచ్చి శోధించినప్పుడు వాడు అన్నటువంటి మాట ఏంటో తెలుసా? నువ్వు నాకు మొక్కో, ఈ లోకాధికారం నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎందుకు? ఈ లోకంతా కూడా ఆ సర్వాధికారం నా చేతుల్లో ఉన్నది, నేను నీకు ఇస్తాను, నువ్వు సాగిలపడు మొక్కు అని అన్నాడా లేదా? అంటే వాని చేతుల్లోనికి అధికారం వెళ్ళిపోయింది. ఎందుకు? మానవుడు తప్పు చేసినందుకు. అందుకే దేవుడు బైబిల్ గ్రంథంలో వానికి పెట్టిన పేర్లు చూడండి. వాడు అపవాదట, వాడు అపవాది, వాడు శత్రువట, వాడు శోధకుడట, వాడు నేరములు మోపేవాడట, వాడు విరోధి అంట, వాడు అబద్ధికుడట, వాడు చెప్పాలి హంతకుడు, హత్య చేయడానికి వస్తాడట. చూడండి వానికి ఎన్ని పేర్లు ఉన్నాయి. అంటే వానికి ఉన్నటువంటి స్టేజ్ ఎహెచ్కేల్ గ్రంథంలో చూసినట్లయితే వానికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా మనకు అక్కడ కనబడుతుంది. పడిపోయిన వాడే, ఆ పరిస్థితి నుంచి పడిపోయిన వాడే. కానీ పడిపోయిన తర్వాత అధికారం వాని చేతుల్లోనికి పోయింది. వాని చేతుల్లో నుంచి అధికారం తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు తన చేతిలోనికి ఎలా తీసుకున్నాడనంటే, మనుష్య రూపిగా వచ్చి సిలువలో తన ప్రాణాన్ని అర్పించి అపవాదిని ఓడించి తిరిగి ఆ అధికారాన్ని తీసుకున్నాడు. అందుకే పేతురు రాసినటువంటి మొదటి గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ దేవదూతలపైన అన్నిటిపైన అధికారం ఇప్పుడు క్రీస్తుదైందని అంటాడు. ఎస్, ఎప్పుడైతే ఆయన సిలువ బలియాగం చేశాడో సర్వాధికారం క్రీస్తు చేతుల్లోనికి వచ్చింది. క్రీస్తు చేతుల్లోనికి వచ్చిన తర్వాత క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన వెళ్ళిపోతూ, ఇప్పుడు మీరు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్త ప్రకటించి నాకు శిష్యులనుగా చేయండి అని అన్నాడు. చూడండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవునికి శిష్యులుగా చేయాలి అని అంటే మనము ఇక్కడ యుద్ధ రంగములో పాలు పంపులు పొందాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుడు జయించాడు, సర్వాధికారం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. అయితే మనం ఒక ప్రాంతంలో ఉన్నామనుకోండి, ఆ ప్రాంతం మీద పనిచేస్తున్నటువంటి చీకటి శక్తుల పైన అధికారం సంపాదించాలి అని అంటే మనం ఎక్కడ నిలబడాలి? యుద్ధంలో నిలబడాలా లేదా? ఎప్పుడైతే మనము నిలబడి పోరాటము చేసి అపవాది అధికారం, ఎస్ మనం ఈ ప్రాంతంలో నిలబడ్డాం, అధికారం ఇస్తాడు దేవుడు, అధికారం ఇస్తాడు. అయితే మనం నిలబడి పోరాటం చేయాల్సినటువంటి అవసరత ఉన్నది. దేవుడు కదా సర్వవ్యాపి అయినట్లుగా అపవాది సర్వవ్యాపి కాదు. ఈ విషయాన్ని అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు సర్వవ్యాపి, ఎక్కడైనా ఆయన ఉండగలడు. కానీ అపవాది సర్వవ్యాపి కాదు. అరే ఎక్కడికి పోయినా కనబడుతున్నాడు కదా సాతాను. అరే అక్కడెక్కడ దయ్యం పట్టింది, ఇక్కడెక్కడ దయ్యం పట్టింది. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వాడు సర్వవ్యాపి కాదు. వాడు ఒకటే దగ్గర ఉంటాడు, సర్వవ్యాపిగా ఉండలేడు. దేవునికి ఒక్కనికే సాధ్యం సర్వవ్యాపిగా ఉండటానికి. అయితే వానికి నెట్వర్క్ ఉన్నది. వానికి ఏమున్నది? నెట్వర్క్ ఉన్నది. మీరు చూడండి, అపవాది పడద్రోయబడ్డప్పుడు వాడొక్కడే పడిపోయాడా? వానితో పాటు మూడవ భాగం అంతా కూడా, అంటే మూడవ భాగం అంటే ఒకరిద్దరని అనుకుంటామా? ఒక 100 మంది అనుకుందామా? లేదు, ఎంతమందో లెక్క తెలియదు. అసలు దేవదూతలు ఎంతమంది ఉన్నారు? వారిలో 3వ వంతు పడిపోయి వాని అనుచరులుగా మార్చబడ్డారట. వాడు ఒక దగ్గర నిలబడతాడు, వారొకరి దగ్గర ఉంటాడు. వాని నెట్వర్క్ అంతా కూడా ప్రపంచమంతా స్ప్రెడ్ చేసి ఉంటాడు.
స్ప్రెడ్ చేసి ఉంటాడు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో స్పష్టంగా అర్థమవుతుంది. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు పోరాడేది ఎవరితో అంటున్నాడు ఇక్కడ? చెప్పండి, ఎవరితో? చెప్పండి. ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో. ఈ ప్రధానులు ఎవరు? ఈ అధికారులు ఎవరు? ఈ అంధకార సంబంధులకు లోకనాథులు ఎవరు? వీళ్ళందరూ కూడా వాని చేతిలో ఆట బొమ్మలుగా ఉన్నటువంటి వాని అనుచరులు. వాడు ఒక దగ్గర ఉండి పలానా ఖండానికి ఒకరిని పంపిస్తాడు, పలానా దేశానికి ఇంకొకరిని పంపిస్తాడు. ఆ దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రానికి ఒక్కొక్కరిని పంపించాడు. రాష్ట్రంలో ఎన్నో జిల్లాలు ఉంటాయి, ఆ జిల్లాకు ఒక్కొక్కరిని పంపించాడు. జిల్లాలో మండలాలు ఉంటాయి, మండలాల్లో ఒక్కొక్కరికి అప్పగించాడు. మండలాలలో ఊర్లు ఉంటాయి, ఆ యొక్క వీధులు ఉంటాయి, ఒక్కొక్కరిగా పంపించాడు. అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి కూడా ఒక్కొక్కరిని నియమించి ఉంటాడు కదా. అందుకే మనం చదువుకున్న దానియేలు గ్రంథములో ఎవరు ఆ గాబ్రియేలుతో యుద్ధం చేశారట? పారసీకుల రాజు అట. చూడండి, ఈ ప్రాంతానికి, ఈ దేశానికి ఒకరిని నియమించాడు, ఈ రాష్ట్రానికి ఒకరిని నియమించాడు, ఈ జిల్లాకు ఒకరిని నియమించాడు, ఈ వీధికి ఒకరిని నియమించాడు, నీ కుటుంబానికి కూడా ఒకరిని నియమించాడు. అందుకే నేను చెప్తున్నాను, నో యువర్ ఎనిమీ. నీ శత్రువును నువ్వు తెలుసుకోవాలి. నీ దేశం మీద ఏ శత్రువు పనిచేస్తూ ఉన్నాడు, నీ దేశం మీద ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ రాష్ట్రంలో ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ జిల్లాలో ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ వీధిలో ఏ ఆత్మ పనిచేస్తుంది, నీ కుటుంబంలో ఏ ఆత్మ పనిచేస్తుంది, ఏ స్పిరిట్ పనిచేస్తుంది, ఏ చీకటి పనిచేస్తుంది, ఏ శత్రువు పనిచేస్తూ ఉన్నాడు. మనము తెలుసుకొని ఉండాలి, మన శత్రువుని మనము తెలుసుకొని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువు ఎవరో మనం తెలుసుకోవాలి. ఏ ఆత్మ పనిచేస్తుందో మనము తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే మన శత్రువుని మనం తెలుసుకుంటామో, ఏ ఆత్మ పనిచేస్తుందో మనం తెలుసుకుంటామో, మనుషులే మనకు వ్యతిరేకంగా మార్చబడవచ్చు, ప్రాంతాలే మనకు వ్యతిరేకంగా మార్చబడవచ్చు, అధికారులే మనకు వ్యతిరేకంగా మార్చబడవచ్చు, ప్రధానులే మనకు వ్యతిరేకంగా మార్చబడవచ్చు. అయితే మనము వారి వెనుక పనిచేస్తున్నటువంటి శత్రువును గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపడతామనంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఉన్నప్పుడు గుర్తుపడతాం. మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మనం ఉన్నప్పుడు గుర్తుపడతాం. అందుకే నేను గడిచిన వారంలో చెప్పాను, మనము ప్రతి విషయములో, ప్రతి క్షణము ఎవరి మీద ఆధారపడాలి? పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడాలి. మనకు తెలియదు అపవాది ఎట్లా దాడి చేస్తాడో, మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో వాడు ఎలా దాడి చేస్తున్నాడు, వాని స్ట్రాటజిక్స్ ఏంటి, వాడు ఏ రకమైనటువంటి ఉరి పెడుతున్నాడు మనం గుర్తుపట్టే జ్ఞానం ఇస్తాడు. అందుకే నేను గడిచిన వారం జ్ఞాపకం చేశాను, శత్రువు దేశాల రాజులు ఇశ్రాయేలు ప్రజల మీదకి యుద్ధం చేయాలని ఆలోచన చేసినప్పుడు అది ఎవరికి తెలిసిందట? ఎలీషాకు తెలిసిందట. ఎందుకు తెలిసింది? ఎలీషా ఎప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడేటటువంటి వాడు, దేవుని మీద ఆధారపడేటటువంటి వాడు. శత్రు రాజులందరూ కూడా పరిశాన్ అయిపోతున్నారు. అరే, నేను ఇక్కడ నా ఇంట్లో కూర్చొని నేను ఆలోచన చేస్తే వాళ్ళకెట్లా తెలుస్తుంది? ఎవడో ఉన్నాడు మన గ్యాంగ్లోనే, మన బెటాలియన్లోనే, మన సైన్యంలోనే, మన రాజ్యంలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి వాడు ఎవడో ఉన్నాడనంటే ఒక జ్ఞానవంతుడు లేచి చెప్తున్నాడు, ఎవ్వడు లేడయ్యా, మన దేశంలో, మన రాష్ట్రంలో, మన బెటాలియన్లో, మన ఇంట్లో ఎవరు లేడు వాళ్ళ రాజ్యానికి వెళ్ళి చెప్పేటోడు. కానీ మరి ఎట్లా తెలుస్తుంది అని అంటే, వాళ్ళ రాజ్యంలోనే ఒక ఆయన ప్రవక్త ఉన్నాడు. నువ్వు ఇంట్లో కూర్చొని ఆలోచన చేసింది, నువ్వు హృదయంలో ఆలోచన చేసింది ఆయనకు తెలిసిపోతుంది. ఎట్లా తప్పించుకోవాలో తప్పించుకుంటారు. ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో అపవాది ఏ ఉరి పెడుతున్నాడు, ఏ ఉచ్చు పెడుతున్నాడు, ఎలా తప్పించుకోవాలో మనకు ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడు. ఒకవేళ ఆ ప్రాంతంలో ఆ యొక్క యుద్ధ బ్యాటిల్ ఫీల్డ్లో మనం నిలబడాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మనం నిలబడగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నాడు కదా, మీరు అంత్యకాలంలో మీరు అధికారులకు అప్పగింపబడతారు, మీరు శత్రువులకు అప్పగింపబడతారు. అయితే ఏం మాట్లాడాలో మీరు ముందే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు?
పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమయంలో మీకు ఏది ఇస్తే అది పలకండి. ఎస్ ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడగలిగితే మనము ఎక్కడ నిలబడ్డా మనము మాట్లాడాల్సింది, మనము యుద్ధం చేయాల్సింది ఎలాగనో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రైస్తవులముగా మనము మన శత్రువు ఎవరో మనము తెలుసుకొని ఉండాలి. మన శత్రువు ఎవరో మనము తెలుసుకొని ఉండాలి. వానికున్న స్థితి, వానికున్నటువంటి శక్తి, వాడు వేసే పన్నాగాలు మనము తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా మన దేవుడు ఎవరో కూడా తెలుసుకోవాలి. ఆయన చెప్పండి, అపవాది తలను చితక ద్రొక్కినటువంటి వాడు, మరణాన్ని జయించినటువంటి వాడు, సమాధిని జయించినటువంటి వాడు, సర్వ అధికారము కలిగినటువంటి వాడు. ఆయన ఏం చేశాడనంటే శత్రువు బలమంతటి మీద మనకు చెప్పాలి ఏమిచ్చాడు. మనం చాలాసార్లు ఆ అధికారాన్ని గుర్తించాం. అందుకే ఆయన ఏమన్నాడనంటే అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదుటి నుండి, వానికి అధికారం లేదు, సర్వాధికారం దేవుంది అయింది. కానీ వాడు ఏం బిల్డప్ ఇస్తాడనంటే అధికారం నా దగ్గరే ఉన్నదన్న బిల్డప్ ఇస్తాడు. ఈ ఊరు నాదే అని అంటాడు, ఈ ఇల్లు నాదే అంటాడు, నువ్వు నా వాడివే అని అంటాడు. మోసే దగ్గరికి వచ్చి అనలేదా? అంత గొప్ప ప్రవక్త దగ్గరికే వచ్చి మోసే శరీరం కొరకు కొట్లాట జరిగినటువంటి పరిస్థితి. ప్రియ దేవుని బిడ్డలారా, వాడు కబ్జాదారుడు. అందుకే వాని గురించి చెప్పాను కదా, వాడు ఎలాంటి వాడట, అబద్ధికుడు, వాడు నేరములు మోపేటటువంటి వాడు. వాని దగ్గర అధికారం లేదు, కానీ ఉన్నట్లుగానే నటిస్తాడు. నా దగ్గరనే ఉన్నదా అధికారం, నువ్వు ఉత్తమవే అని అన్నట్టు చూపిస్తాడు మనల్ని. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, వాని చేతుల్లో నుంచి మనం అధికారం తీసుకోవటానికి, వాడిని బంధించడానికి, వాడిని ఎదిరించడానికి దేవుడు మనకు ఏం చేశాడు, అధికారం, అథారిటీ ఇచ్చాడు. అందుకే దేవుడు అన్నాడు, వాడిని ఎదిరించండి, వాడు వస్తాడు, రాడని చెప్పిండా? ఏసైని నమ్ముకుంటే అపవాది దగ్గరికి రాడని చెప్పిండా? మీరు చర్చికి వస్తే చర్చిలో కూర్చుంటే ఏసై మీ అపవాది దగ్గరికి రాడని చెప్పిండు? ఏసై వస్తాడు. నువ్వు ప్రార్థన చేయకపోతేనే రాడాడు, నువ్వు బైబిల్ చదవకపోతేనే రాడు, నువ్వు నామకార్థంగా ఉంటేనే నీతో పని లేదు వానికి. నువ్వు ప్రార్థన చేసినవా, నువ్వు బైబిల్ చదివినవా, నువ్వు ఆధ్యాత్మికంగా బలపడాలని ఇష్టపడి దేవుని రూపాంతర అనుభవంలోనికి నడిపించబడాలని నిలబడ్డవా, కథం వస్తాడు, వాడు వస్తాడు. నువ్వు ఉపవాస ప్రార్థనలు ముగించుకున్నాకనే కదా ఏసై దగ్గరికి వచ్చింది. మనమేమనుకుంటాం, ఉపవాస ప్రార్థనలు ముగించినాక ఈ అపవాదంతో మనకు సంబంధమే ఉండదు అనుకుంటాం. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థనలో బలపడతామో అప్పుడే వస్తాడు. వానికి సురక తగులుతుంది, వానికి ఎట్లనైనా పడేయాలని అనుకుంటాడు. అప్పుడే వస్తాడు, అప్పుడే వచ్చి మనల్ని శోధిస్తాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడిచ్చిన అధికారం మనం గుర్తుపట్టి ఎప్పుడైతే వాడిని ఎదిరిస్తామో అప్పుడు వాడు చెప్పండి పారిపోతాడా ఉంటాడా? ఏసై దగ్గర నుంచి పారిపోయాడా లేదా? ఎస్, ఈ దినం నీ దగ్గర నుంచి కూడా పారిపోతాడు. వాడిని చూసి భయపడాల్సినటువంటి, వాడు శక్తిమంతుడే, వాడు బలవంతుడే, కానీ వాని మీద అధికారం మనకిచ్చినాడు దేవుడు. వాని బలం మీద అధికారం మనకిచ్చినాడు దేవుడు. వాని శత్రువు బలమంతటి మీద అధికారం ఇచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడు అంటే ఎదిరించాను అంటున్నాడు. భయపడదు, ఎదిరించమని అంటున్నాడు. ఎదిరించి మనం విజయం పొందాలి. ఏ విధంగా మనం ఎదిరించి విజయం పొందాలి, మనం ఎదిరించాలనంటే మనం ఏమేం కలిగి ఉండాలనేటటువంటిది నెక్స్ట్ వీక్లో మనం నేర్చుకుందాం. ఈ వీక్లో ఇంతటితో ఈ వాక్య సందేశాన్ని నేను ముగిస్తున్నాను. ఈ వీక్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నో యువర్ ఎనిమీ, నో యువర్ గాడ్, నో యువర్ అథారిటీ. మనం తెలుసుకోవాలి, నీ శత్రువు ఎవరో తెలుసుకోవాలి, నీ దేవుడు ఎవరో తెలుసుకోవాలి, నీ యొక్క అథారిటీ, నీ అధికారం ఏంటో తెలుసుకోవాలి. అలాగే అందరికీ యుద్ధాలు ఒకేలాగా, భర్తకు ఒకలాగా యుద్ధం ఉంటుంది ఒకే కుటుంబంలో, భార్యకు ఒకలాగా ఉంటుంది యుద్ధం, పిల్లలకు ఒకలాగా ఉంటుంది, సంఘంలో సేవకునికి ఒకలాగా ఉంటుంది. ప్రతి విశ్వాసికి ఒక్కొక్కరికి వారి పరిధిలో యుద్ధం ఉంటుంది. ఆయన కొట్టినట్టే నేను కొడతానంటే కుదరదు. నీకొక జ్ఞానము, అధికారము, ఆత్మ నడిపింపు దేవుడు నీకు ఇస్తాడు, నువ్వు దేవుని మీద ఆధారపడితే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువుని మనం తెలుసుకుందాం, దేవుని గుణగణాలను తెలుసుకుందాం, మనకిచ్చిన అధికారాన్ని తెలుసుకుందాం. ఈ యుద్ధంలో మనం విజయం పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. అందరం కూడా కళ్ళు మూసుకుందాం.